చాలా అమాయకుల్లా ఉన్నావయ్యా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. కానీ కానిస్టేబుల్ భద్రం వస్తే నిన్ను ఇక్కడ చూస్తే ఊరుకోడు. అసలు మంచోడే కాదు, పరమ మూర్ఖుడు. నా మాట విను బాబాయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. లే 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 లే. సరే, ఆ కానిస్టేబుల్ భద్రం వచ్చేలోపు త్వరగా భోజనం పెట్టి వెళ్ళిపో. థ్యాంక్స్ బాబాయ్. పద. ఆ, పాపా థ్యాంక్స్ బాబాయ్. ఏంటి కృష్ణ, ఏంటి కృష్ణ, నా కోసం ఎందుకు వస్తున్నావు? ఈ టైంలో పాపని పోలీస్ స్టేషన్కి తీసుకురావచ్చా? ఎవరు రమ్మన్నారు నిన్ను? లేదు సత్య, లారీ పాప తినడం లేదు. అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. అయినా నాకేం ఆకలిగా లేదు. నువ్వు క్యారేజ్ తీసుకుని వెళ్ళిపో. లేదు, నువ్వు తింటేనే లారీ పాప తింటుంది. నేను కూడా తింటా, లేకపోతే ఇక్కడి నుంచి కదలేదే లేదు. అమ్మా, త్వరగా భోజనం చేసే అమ్మా. మళ్ళీ ఆ భద్రంగాడు వచ్చాడంటే వాడికి సమాధానం చెప్పలేం. పెట్టేస్తా పెట్టేస్తా. తిను సత్య. నాకు ఆకలిగా లేదు కృష్ణ. ఆహా, నేను తినిపిస్తాగా. నాకొద్దన్నానా? వద్దు, నువ్వు తినాలి. నాకొద్దు కృష్ణ, నేను ఇప్పుడు తినిపిస్తా. ఆకలిగా లేదు. తిను సత్య, ప్లీజ్ నాకొద్దు కృష్ణ. తిను. తిను సత్య. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఇదిగో సత్య, నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం. నిన్ను ఎలాగైనా విడిపిస్తా. పాపకి తినిపించు. అయిపోయిందా? ఆ భద్రంగాడు వచ్చాడయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే బాబాయ్. అయ్యో కృష్ణ, నువ్వు త్వరగా వెళ్ళు.